ఎన్నో ఏళ్లుగా అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించటానికి ఎంతో కష్టపడి ఈ రోజున అది సాధించినందుకు మనం ఎంతో ఆనందిస్తున్నాం కదా. అదేవిధంగా అపవిత్రమై ఉన్న సోమనాథేశ్వర ఆలయాన్ని పునర్నిర్మించిన స్త్రీ ఈమె అహల్యాబాయ్. పూర్తి పేరు మహారాణి అహల్యాబాయ్ హోల్కర్. తన ప్రజల్ని, తన రాజ్యాన్ని కంటికి రెప్పలా కాపాడుకున్న మహారాణి ఈమె. తన జీవితం అంతా సనాతన ధర్మం కోసం ఎన్నో గొప్ప పనులు చేశారు. ఈవిడ జీవిత చరిత్రనే ఈరోజు మనం కథగా చెప్పుకోబోతున్నాం. మహారాష్ట్రలోని పాదర్టి గ్రామంలో ఆనందరావు సిందే అనే రైతు ఉండేవాడు. ఆయనకు ఎంతకాలానికి పిల్లలు కలగలేదు. ఆయన భార్య కలిసి ఎన్నో ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఎందరో దేవతలకు మొక్కుకున్నారు. ఎన్నో తీర్థయాత్రలు చేశారు. కానీ వారి సంతాన వాంఛ తీరనే లేదు. వారికి ప్రాణం విసిగిపోయింది. ఒకనాడు పాదర్టి గ్రామానికి ఒక సాధువు వచ్చాడు. సిందే దంపతులు ఆయనకు తమ గాథ చెప్పుకున్నారు. కొల్హాపూరులో ఉండే శ్రీ జగదాంబను సేవించినట్టయితే వారి కోరిక ఫలిస్తుందని సాధువు గారు చెప్పారు. అదే ప్రకారం ఆ దంపతులు 1 సంవత్సరం పాటు ఆ దేవిని ఎంతో శ్రద్ధాభక్తులతో ఆరాధించారు. ఒకనాడు రాత్రి దేవి ఆనందరావుకు కల్లో కనిపించి, మీ దంపతుల భక్తికి నేను చాలా సంతోషించాను. నేనే స్వయంగా మీ గర్భవాసాన జన్మించబోతున్నాను అని చెప్పింది. ఆ రాత్రే ఆనందరావు భార్యకు కూడా ఒక కల వచ్చింది. ఆ కలలో ఎవరో ముత్తైదువ ఒక చంటిబిడ్డను ఆమె చేతులలో ఉంచి నుదుట కుంకుమ పెట్టి అదృశ్యమైపోయింది. సిందే దంపతులు పరమానందంతో తమ గ్రామానికి తిరిగి వెళ్లారు. తరువాత కొద్ది కాలానికి క్రీస్తు శకం 1735వ సంవత్సరంలో వారికి అహల్యాబాయ్ జన్మించింది. ఆ బిడ్డ జాతకం చూసిన వారందరూ ఆమె రాజపత్ని అవుతుందని, దీర్ఘకాలం రాణిగా పరిపాలన చేస్తుందని, ఆమె పేరు శాశ్వతంగా నిలిచిపోతుందని చెప్పారు. అహల్య తన బాల్యాన్ని చాలా సుఖంగా గడిపింది. ఆమెకు చదువు అంటే చాలా ఇష్టం. రామాయణ మహాభారతాలంటే ఎంతో అభిమానం. ఆమె అందగత్తని ఎవరూ అనలేదు, కానీ ఆమె ప్రవర్తనలో నిండుతనము, ఠీవి, ఇతరుల హృదయాలను చప్పున ఆకట్టుకునే శక్తి అపారంగా ఉండేవి. అహల్యకు 9 ఏళ్లు నిండగానే వివాహ ప్రయత్నాలు ప్రారంభించారు. ఆమె జాతకం ఫలిస్తుందేమోనన్న ఆశతో ఆమెకు తగిన వరుడు ఎవరైనా ఉన్నారా అని అడ్డమైన రాజకుటుంబాలన్నింటినీ పరిశోధించాడు. కానీ ఒక్క వరుడు కూడా కనిపించలేదు. చివరకు అహల్య తల్లిదండ్రులు విరక్తి చెంది జాతకంలో రాసిపెట్టి ఉన్నది ఏదైనప్పటికీ తమ ప్రయత్నం లేకుండానే జరుగుతుందని మనసు రాయి చేసుకున్నారు. కొంతకాలం గడిచింది. రఘునాథరావు, దాదా పేష్వా, మల్హారావు హోల్కర్ అనేవారు ఉత్తర దేశంలో యుద్ధాలలో విజయం పొంది స్వదేశానికి తిరిగి వస్తూ పాదర్టి గ్రామంలో తమ సేనలతో మజిలీ చేశారు. యుద్ధ సమయంలో మహారాష్ట్ర యోధులు విధిగా మారుతికి మొక్కుకుంటారు. సిందేలుండే ఇంటికి ఎదురుగా ఒక మారుతి ఆలయం ఉంది. మల్హారావు ఆ ఆలయానికి వచ్చేసరికి అహల్యాబాయ్ అక్కడే ఉంది. ఆ పిల్లలో కనిపించిన రాజటీవీకి మల్హారావే కాక ఆయన పరివారం కూడా ఆశ్చర్యపోయారు. మల్హారావు ఆ పిల్లను గురించి తెలుసుకోగోరాడు. ఆ సమయంలో అక్కడ ఉండిన అలహాబాయ్ గురువు ఆమె జన్మ వృత్తాంతం అంతా చెప్పాడు. అంతా శ్రద్ధగా విన్న మల్హారావు, ఈ పిల్ల నా కొడుకైన ఖండేరావుకు భార్య కాదగినది అని అన్నాడు. వెంటనే పెళ్లి మాటలు జరిగాయి. మరుసటి మాసంలో అహల్యాబాయికి ఖండేరావుకు వైభవంగా వివాహం జరిగింది. అకస్మాత్తుగా రాజవాసంలో అడుగుపెట్టినప్పటికీ అహల్య మెట్టినింట ఆదర్శప్రాయంగా నడుచుకున్నది. మామ చండశాసనుడు, అత్తకు రాజసం జాస్తి. అయినప్పటికీ అహల్య ఆదర్శ సతీమణుల అడుగుజాడలలో నడుచుకుంటూ ఎలాంటి గూడు పుఠానీలతోనూ జోక్యం పెట్టుకోక నిష్కపటంగా ప్రవర్తిస్తూ అందరి మన్ననలు అందుకోగలిగింది. మామగారైన మల్హారావు ఆమెను పరిపాలనకు, రాజ్యాంగానికి సంబంధించిన విషయాలన్నింటినీ తెలుసుకొనిచ్చాడు. ఆయన ఏ యుద్ధానికైనా దూర ప్రాంతం వెళ్ళినప్పుడు రాజకార్యాలన్నీ ఆమెకే అప్పచెప్పి వెళ్ళేవాడు. ఆమె తన విధులను సమర్థతతో నిర్వర్తించేది. 1754లో బిల్లులు తిరుగుబాటు చేశారు. ఖండేరావు వారి తిరుగుబాటు అణచటానికి సైన్యంతో సహా వెళ్ళి యుద్ధంలో మరణించాడు. 20 ఏళ్లైనా నిండకుండానే అహల్య వితంతు అయిపోయింది. అప్పటికి ఆమెకు మాలీరావు అనే కొడుకు, మచ్చాబాయి అనే కుమార్తె ఉన్నారు. అహల్య తన భర్తతో పాటు సహగమనం చేయ నిశ్చయించుకున్నది.
కానీ ఆమె మామగారైన మల్హారావు ఆ పని తలపెట్టవద్దని వేడుకున్నాడు. ఆయన అహల్యతో, అమ్మ, నాకు నీకన్నా మరొక సంతానం లేదు. నీవు కూడా పోతే నేను ఈ వార్ధక్యంలో బొత్తిగా దిక్కులేని వాడినైపోతాను. రాజ్యం అరాచకమైపోతుంది. అందుచేత ఎలాగైనా నీ దుఃఖాన్ని దిగమింగి రాజ్యపాలన చేయి అన్నాడు. మల్హారావుకు ఒక పెద్ద కోరిక ఉన్నది. అదేమిటంటే విస్తృతమైన మహారాష్ట్ర సామ్రాజ్యం భారతమంతటా వ్యవస్థాపన చేయాలని. ఈ ప్రయత్నంలో ఆయన కృతకృత్యుడు అవుతున్నట్టే కనిపించాడు. ఉత్తర దేశం కొంచెం కొంచెమే ఆయన ఆధీనం అవుతున్నది. ఢిల్లీ కూడా ఆయనకు చేజిక్కింది. ఇంతలో పాపం ఆయనకు 100 ఏళ్లు నిండాయి. అహల్య కుమారుడైన మాలిరావు ఇందోర్ సింహాసనం ఎక్కాడు. కానీ అతను రాజ్యార్హుడు కాదు, క్రూరుడు కూడాను. సింహాసనం ఎక్కిన 9 మాసాలకే అతను మరణించాడు. అతని మరణానికి ఆనందించని వాళ్ళు లేరు. ఖాళీపడిన సింహాసనం పైన ఎవరు కూర్చోవాలన్న సమస్య ఏర్పడింది. న్యాయంగాను దక్షతతోనూ ప్రజలను నేనే పరిపాలిస్తాను అని అహల్యాబాయి ప్రకటించింది. ఆడది పరిపాలన చేస్తే తాము ఇష్టం వచ్చినట్టు ఆడవచ్చునని రాజోద్యోగులలో కొందరు సంతోషించారు. కానీ అహల్యాబాయి మనుషులను ఎంతో చక్కగా అర్థం చేసుకొని అంచనా కట్టగల సమర్థురాలు. తనను తెగ మెచ్చుకునే వారి పట్ల ఆశ్రిత పక్షపాతం చూపక ప్రతి ఉద్యోగానికి ఆమె సమర్థులైన వారినే నియమించింది. ప్రజా పీడకులను దూరంగా ఉంచి ప్రజాహితం కోరేవారిని, పరిపాలనా నిర్వహణలోనూ సమర్థత కలవారిని మాత్రమే ఆమె మంత్రులుగా చేసుకుంది. అహల్యాబాయి చేసిన ఈ పని వల్ల కుట్రదారుల ఆట కట్టిపోయింది. వారు ఆగ్రహావేశులై ఆమె పతనం కోసం కృషి చేయనారంభించారు. ఈ కుట్రదారులకు పెద్ద గంగాధర జశ్వంత్ అన్నవాడు. ఈయన రాజపురోహితుడు. ఆయన రాణితో, అమ్మ, తమరు మీద వేసుకున్న భారం బహు గొప్పది, అబలలు భరించేది కాదు. నా మాట విని మీ వంశానికి చెందిన కుర్రవాణ్ణి ఎవరినైనా చూసి సింహాసనం అధిష్ఠింపచేసి అతని పేర రాజ్యపాలన చేయటానికి ఒక ప్రతినిధిని నియోగించి వితంతు స్త్రీలకు ఉచితమైన నిష్టలతోనూ అనుష్ఠానాలతోనూ కాలం వెళ్ళబుచ్చండి అని సలహా ఇచ్చినట్టుగా చెప్పాడు. రాజపత్నిని, రాజమాతను అయి ఉండి నేను నాకన్నా ఉన్నత పదవిలో ఇంకొకరిని నియమించడం ఎన్నటికీ జరగదు. మతానికి సంబంధించి మీరు ఏ సలహా ఇచ్చినా పాటిస్తాను, కానీ రాజకీయాలలో జోక్యం చేసుకోవద్దు అని అహల్య రాజపురోహితుడికి స్పష్టంగా చెప్పింది. గంగాధర జశ్వంత్కు ఈ మాటలు శూలాలయ్యాయి. పేష్వా మాధవరావు పినతండ్రి అయిన రాఘోబాకు ఈ రాజపురోహితుడు, మా రాజ్యాన్ని మీరు వచ్చి వశపరుచుకోండి, ఇక్కడ ఒక ఆడది రాజ్యం చేస్తున్నది అని రాశాడు. రాఘోబా శక్తిమంతుడు, ఆశాపరుడును. ఆయన కొందరు రాజద్రోహులను కూడగట్టుకొని వారి చేత అహల్యాబాయికి ఈ విధంగా చెప్పించాడు. మన రాజ్యాన్ని ఓ వంక రాజపుత్రులు, మరొక వంక ఇంగ్లీషు వారు కబలించి చూస్తున్నారు. వారిని యుద్ధరంగంలో ఎదుర్కోవటం స్త్రీకి సాధ్యమయ్యే పని కాదు. అందుచేత సింహాసనానికి ఒక వారసుణ్ణి, రాజ్యపాలనకు ఒక రాజప్రతినిధిని నిర్ణయించడం అన్ని విధాల క్షేమంగా ఉంటుంది అని చెప్పారు. అహల్యాబాయి తనకు ఈ సలహా ఇచ్చిన వారితో, మీ కుట్రలన్నీ నాకు తెలుసు, ఇందుకు మీరు శిక్ష అనుభవించి తీరుతారు. మీ రాణి పట్ల ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించండి. మీ బెదిరింపులు నన్ను భయపెట్టలేవు. నేను మీ ఆటలు సాగనివ్వను అంది. ఈ సంగతి విని రాఘోబా మండిపడ్డాడు. ఏమి ఈ ఆడకూతురు అహంకారం! ఈవిడ తన మామ మాకు సామంతు అని ఎరగదా? ఈవిడకు సరైన గుణపాఠం నేర్పుతాను అనుకున్నాడు. కానీ ఈలోగానే అహల్యాబాయి తన కొలువులోని కుట్రదారులందరినీ ఎంతో నిపుణంగా పసిగట్టి అందరినీ ఖైదు చేయించింది. వీరిలో రాఘోబా కూడా ఉన్నాడు. కొద్ది రోజుల అనంతరం అహల్య రాఘోబాను బంధ విముక్తుణ్ణి చేసి ఇందోరులో అతిథిగా ఉండనిచ్చింది. ఆమె పరిపాలనా దక్షతను, మనుషులను శాసించటంలో ఆమెకు గల సామర్థ్యాన్ని రాఘోబా కల్లారా చూసి తెలుసుకున్నాడు. కానీ తాను కొద్ది కాలం బందీగా ఉండడం జరిగిందన్న అవమానం అతనిని బాధిస్తూనే ఉన్నది. గంగాధర జశ్వంత్ రాణికి క్షమాపణ చెప్పుకొని ఆమె చేత క్షమింపబడి ఎప్పటిలాగానే రాజపురోహితత్వం కొనసాగించాడు. మిగిలిన కుట్రదారుల చేత కూడా రాజభక్తి ప్రమాణం చేయించుకొని అహల్యాబాయి వారిని కూడా విడిచిపుచ్చింది. రాఘోబా మాత్రం తనకు జరిగిన అవమానం మరువలేక రాజపుత్రులను ఇందోర్ రాజ్యంపైకి రెచ్చగొట్టాడని చెప్తారు. అహల్యాబాయి బెదరలేదు. ఆమె తనకు ప్రాణం ఇచ్చేవారందరినీ కూడగట్టుకున్నది. బోన్స్లా, సింధియా, బరోడా పాలకుల సహాయాన్ని అర్థించింది. వారు తమ సైన్యాలతో పాటు వారు కూడా వచ్చారు. అహల్యాబాయి సేనలకు నాయకుడు తుకోజీ.
ఇతను తక్కువ కులంలో పుట్టినవాడైనా యుద్ధంలో చతురుడు. యుద్ధంలో ఇతను రాజపుత్రులను పూర్తిగా ఓడించి పరిగెత్తించాడు. ఇతను మహారాణి అహల్యాబాయి సైన్యంలో ఎంతో కీలక పాత్ర పోషించి ఎన్నో యుద్ధాలలో రాణికి విజయం చేకూర్చి పెట్టాడని చెప్తారు. రాఘోబా కసి తీరనే లేదు. కొంతకాలం పోయాక ఆయన అహల్యాబాయికి డబ్బు పంపమని కబురు చేశాడు. నేను డబ్బు ఇబ్బందుల్లో ఉన్నాను. మీ ఖజానాలో పుష్కలంగా డబ్బున్నట్టున్నది. అందులో కొంత నాకు ఇస్తే మీకు తరుగు రాబోదు. నా అవసరమూ గడుస్తుంది అని రాశాడు. నా ఖజానాలో ఉన్నదంతా శ్రీకృష్ణుడి కైంకర్యమై ఉన్నది. ఆ దేవుడి పేర పుణ్యకార్యాలు చేయటానికి తప్ప దానిని వినియోగించరాదు. మీరు బ్రాహ్మణులు, ఇబ్బందుల్లో ఉన్న పక్షాన దానం ఇస్తాను, పరిగ్రహించవచ్చు అని అహల్యాబాయి జవాబు పంపించింది. దానం ఇస్తుందా? నాకు కావాల్సింది నేనే పుచ్చుకుంటాను, ఎవరు అడ్డుపడతారో చూస్తాను అంటూ రాఘోబా ఒక సైన్యాన్ని వెంట పెట్టుకొని ఇందోర్ పైకి దాడికి వచ్చాడు. అహల్యాబాయి స్వయంగా కవచం ధరించి ఆయనకు ఎదురు వెళ్ళింది. ఆమె వెంట 500 మంది దాసీలు మాత్రం ఉన్నారు. ఒక్క మగవాడు కూడా లేడు. రాఘోబాకు ఇదంతా అయోమయంగా ఉన్నది. సేనలు ఎక్కడా అని ఆయన అహల్యాబాయిని అడిగాడు. అనాదిగా పేష్వాలకు సామంతులుగా ఉంటున్న మేము వారితో ఎలా యుద్ధం చేస్తాం? నా బొందెలో ప్రాణం ఉండగా నా ఖజానాలోని రాగి డబ్బు కూడా మిమ్మల్ని అంటనివ్వను. నన్ను చంపి నా సొత్తంతా తీసుకోండి అన్నది అహల్యాబాయి. రాఘోబా జ్ఞానహీనుడు కాదు. ఆయన సిగ్గుతో తల వంచుకొని వచ్చిన దారినే వెళ్ళిపోయాడు. కేవలము రాజకీయ దక్షత వల్ల, యుద్ధ సామర్థ్యం వల్ల అహల్యాబాయికి కీర్తి రాలేదు. నిత్య పరిపాలనలో ఆమె అసమాన ప్రతిభ కనబరిచి తన ప్రజల ఐశ్వర్యాన్ని దినదిన ప్రవర్ధమానం చేసింది. ఆమె రాజ్యానికి వచ్చిన కొత్తలో ఠగ్గులు, బందిపోటులు స్వైర విహారం చేస్తూ ఉండేవారు. ఈ ప్రజా కంటకులను నిర్మూలించిన వీరుడికి తన ఏకైక పుత్రికనిచ్చి వివాహం చేస్తానని అహల్యాబాయి ప్రకటించింది. జస్వంతరావు అనే యువక వీరుడు ఆ దుర్ఘటమైన పనిని సాధించి మచ్చాబాయిని వివాహం చేసుకున్నాడు. అహల్యాబాయి తాను ఎంతో శ్రద్ధగా పాత్రులైన వారిని రాజకీయోద్యులుగా నియమించినప్పటికీ తాను నియమించిన అధికారులపైన ఏవైనా అభియోగాలు వచ్చినట్టయితే అహల్యాబాయి తానే స్వయంగా విచారణ జరిపేది. ప్రజా పీడన అనేది ఆమె తత్వానికి కొంచెం కూడా సరిపడేది కాదు. ఒకసారి బసియా అనే గ్రామంలో ఒక ధనికుడు చనిపోయాడు. ఆయన భార్యకు అంతులేని ఆస్తి సంక్రమించింది. ఆ ఆస్తికి హక్కుదారుగా ఒక కుర్రవాడిని పెంచుకుందామని ఆమె అనుకుంది. కానీ గ్రామాధికారి అడ్డు తగిలి దత్తత వల్ల కాదన్నాడు. ఆ సొత్తంతా ప్రభుత్వ ఖజానాలో చేర్చాలని అతడి ఉద్దేశం. ఈ సంగతి వినగానే అహల్యాబాయి గ్రామాధికారిని కఠినంగా మందలించి వితంతువుకు దత్తత తెచ్చుకునే అధికారం ఇచ్చేసింది. మరొక సందర్భంలో 2 ధనికులు చనిపోయారు. వారి భార్యలు జీవితంపై విరక్తి కలిగి అహల్యాబాయి వద్దకు వచ్చి, మహారాణి, మా భర్తల సొత్తంతా మీకు అర్పించి మేము తీర్థయాత్రలకు వెళ్ళిపోదలిచాము అని విన్నవించుకున్నారు. వారిని ఎంతో ప్రేమగా, అక్కలారా, మన బాధ్యతలు అంత సులువుగా వదిలిపోతే ఇక లేనిదేంటి? నాకు ధనానికి ఏ లోటు లేదు. మీ సొత్తు మీ వద్దనే ఉంచుకొని దాన ధర్మాలు, పుణ్యకార్యాలు చేసి ప్రజలకు మేలు చేయండి అన్నది అహల్యాబాయి. వారు ఆమె సలహా ప్రకారం చెరువులు లేని చోట చెరువులు, బావులు లేని చోట బావులు తవ్వించారు. పేద సాధులకు అన్న సత్రాలు ఏర్పాటు చేయించారు. అహల్యాబాయి నిరాడంబర జీవి. పనికి మాలిన నగలు నట్ర ఆమెకు ఇష్టం ఉండేవి కాదు. తనకున్న ధనాన్ని సత్కార్యాలకు వినియోగించేది. మతాభిమానం హెచ్చిన కొద్దీ దేశం సుభిక్షంగా ఉంటుందన్న విశ్వాసంతో ఆమె ఎన్నో ఆలయాలు కట్టించింది. ఆమె కట్టించిన ఆలయాల్లో అన్నిటికన్నా గొప్పది గయ వద్ద విష్ణుపాదాలయం. గుజరాత్లోని ద్వారకా, వారణాసి, ఉజ్జయిని, నాసిక్, వైద్యనాథ్ లాంటి ప్రాంతాలలో ధర్మశాలలు కూడా ఆమె నిర్మాణం చేశారు. సోమనాథ్లో పాడుబడి అపవిత్రమై ఉన్న సోమనాథేశ్వర ఆలయాన్ని కూడా ఆమె పునర్నిర్మించారు. అహల్యాబాయి 70 ఏళ్ళు జీవించారు. ఆమెది పరిపూర్ణ జీవితం. ఆమెకు కలిగిన ఒక పెద్ద కష్టం ఏంటంటే ఆమె జీవించి ఉండగానే ఆమె కుమార్తె భర్తతో పాటు సహగమనం చేసింది. అహల్యాబాయి గురించి మొదటి నుండి జ్యోతిష్యులు చెప్పిన మాటలు నిజమయ్యాయి. ఒక రైతు ఇంట పుట్టి ఆమె రాజపత్ని, రాణి అయి దీర్ఘకాలం పాలించటమే కాక ఆమె చరిత్రలో శాశ్వత కీర్తిని కూడా నిలుపుకున్నారు. ఇదండి ఇవాల్టి కథ. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఇలా వచ్చే మరిన్ని కథలను మిస్ అవ్వకూడదు అనుకుంటే ప్రియా స్టోరీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.